హైదరాబాద్ మాదాపూర్లో కలకలం రేగింది. హాస్టల్లో ఉంటున్నటువంటి అమ్మాయిలతో ఆ హాస్టల్ యజమాని అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ యజమాని సత్యప్రకాష్ను ఆ అమ్మాయి పేరెంట్స్ అలాగే మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి చితకబాది దేహశుద్ధి చేసి చివరికి పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళనకు దిగారు. మాదాపూర్లోని ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ విమెన్స్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఆ వ్యక్తి మీద ఇలాంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంటూ తెలుస్తోంది, సత్యప్రకాష్ మీద. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఆ యువతి పేరెంట్స్ మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆ ఓనర్ను సత్యప్రకాష్ను చితకబాది పోలీసులకు అప్పగించినట్లుగా సమాచారం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి పెట్రిషియా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మాదాపూర్ విమెన్స్ హాస్టల్లో ఉధృత వాతావరణం. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ విమెన్ హాస్టల్లో ఒకవైపు మైనర్ బాలిక పైన కూడా అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా సత్యప్రకాష్ అన్న వ్యక్తి ఓనర్ని ప్రస్తుతం కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. ఎక్కడికక్కడ పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. కూడా చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఆ మైనర్ బాలిక పైన మీరు ఎందుకు అట్లా ప్రవర్తించాల్సి వచ్చింది? మేడం ఎవరు ఏంటో నాకు అసలు ఏమీ తెలియదు మేడం. నేను 10 నిమిషాల ముందు నన్ను ఇక్కడికి రమ్మన్నారు, అంతవరకే నాకు తెలుసు. 100 మంది ఒకేసారి వచ్చి పడికొట్టి ఏంటంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది మేడం, నేను ఏం చేస్తాను మేడం, 8 ఏళ్ళ నుంచి హాస్టల్ నడుపుతున్నాను. అంటే అమ్మాయిల పట్ల ఎందుకు అట్లా అసభ్యంగా ప్రవర్తించాల్సి వచ్చింది? ఎవరు మేడం ప్రవర్తించింది? మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది మిమ్మల్ని చెప్పండి. మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా అతని ధ్వంసం, అద్దాలంతా కూడా ధ్వంసం చేయడం, అదే కాకుండా పూల తొట్టి ఇవంతా కూడా పగలగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇక్కడనే ఉంటారు. మరోవైపు స్థానికంగా ఉన్న వాళ్ళ పైన కూడా ఇతను దురుసుగా ప్రవర్తిస్తారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న సిచ్యువేషన్. కుటుంబ సభ్యులు కూడా ఆ మైనర్ బాలికకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దేహశుద్ధి చేశారని తెలుస్తుంది. వాస్తవానికి ఆ కుటుంబ సభ్యులు నిజంగానే దీనికోసమే ఏదైనా చేశారా, లేకపోతే ఇంకేదైనా వీళ్ళకి ఏదైనా ఆస్తి వివాదం తగ్గ ఏదైనా ఉందా అనేది కూడా తెలియాల్సిన విషయం. అంటే ఒకసారి స్థానిక మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఆశా మహిళలు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఒకవైపు మహిళల పట్ల అసభ్యంగా ఓనర్ ప్రకాష్ అన్న వ్యక్తి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు, అందుకే కుటుంబ సభ్యులు వచ్చి దేహశుద్ధి చేస్తున్నారు అంటున్నారు. మరోవైపు ఆస్తి వివాదం, ఏదో రెంటల్ ఇష్యూ, ఈ బిల్డింగ్ కి సంబంధించిన రెంటల్ ఇష్యూ ఉంది అని కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. అసలు నిజమేంటి? నిజము అసలు ఏంటి మాకు తెలియదండి. మేము ఇక్కడికి వచ్చాము, అదే టీ తాగుతున్నాము. అంటే అమ్మాయి ఆడపిల్ల విషయము ఇట్లా మా చిన్న 16 ఏళ్ళు ఉందంట అమ్మాయి. రేపు 19 తారీఖు నాడు తనకు 16 వెళ్ళి 17 పడుతుంది. అతడు అమ్మాయిని కొంచెం ప్రాబ్లంలో వేశారు కాబట్టి అందరూ మేము లేడీస్ అందరం వెళ్ళాము. అతను వచ్చాడు, దాంట్లో ఇష్యూ గొడవ అయిపోయింది. అయితే ఆ అమ్మాయితోని 3 ఉన్నారట, 2 అమ్మాయిలు వెళ్ళిపోయారట. ఈ అమ్మాయిని మాత్రం చాలా ఇక చెప్పలేం కదా. ఏమన్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే, మా అమ్మాయి ఈడ హాస్టల్లో ఉన్నారు, 3 ఉన్నారు, 3లో 2 వెళ్ళిపోయారు. 3 ఒకటే ఇంటికి వేరే వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒక్కటే ఉంటే 3 కలిసి రోజు వాడుకున్నారంట. ఈ అమ్మాయికి వాడుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎలా తెలిసిందో వాళ్ళకి మాకు తెలియదు, కానీ మేము ఛాయ్ తాగుదామంటే కూర్చుంటే లోపలికి లొల్లి అమ్మాయి పైన లైంగికంగా వేధించారా? 3 ఉన్నారంట. మళ్ళా నిజం ఎంతో అబద్ధం ఎంతో మేమైతే చూడలేం, మాకు ఈ స్టోరీ తెలియదు మేడం. ఏందో లొల్లి అవుతుందంట అని వీడియో వాళ్ళందరూ ఉన్నారంటే మేము లోపలికి పోలేము, బయటనే నిలబడి చూస్తున్నాం. అంటే సాధారణంగా ఒక మైనర్ పిల్లలని ఇంట్లో ఉంటారు, ఇంట్లో జరుపుకుంటారు, కానీ ఇట్లాంటి హాస్టల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే మాకు ఉండి లేని సంసారం, ఇంట్లో అమ్మాయి చదువుకోలేని పరిస్థితుల్లో ఉంది కనుక వాళ్ళ కాలేజీలో వెళ్తుంది. ఇంకా కాలేజీలో కూడా జాయిన్ చేయలేదంట అమ్మాయిని. నీట్ ఎగ్జామ్ రాస్తుందంట అమ్మాయి, మళ్ళీ చదువుకుంటా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ తాను ఉంటా అంటే ఉంచిరంట. ఏదో వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంచిరు మేడం. ఉంచినంత మాత్రాన హాస్టల్ తను వాడుకోవడం అయితే కరెక్ట్ కాదు. అమ్మాయి మైనర్ అంట, మేజర్ కాదంట. ఉమెన్స్ హాస్టల్లో బాయ్స్ ఉంచడం చాలా తప్పండి.
బాయ్స్ అయితే అలా ఉంచొద్దు. ఉమెన్స్ కు వార్డెన్ లేదా ఇక్కడ? వాడడం లేదండి, ఉమెన్ లేదు. అతనే ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడంట. అతను ఏమంటున్నాడంటే అమ్మాయి ఇంకా జాయినింగ్ కాకపోతే ఎట్లా ఉంటదండి? మరి రిజిస్టర్ లో అయితే రిజిస్టర్ అవుతుంది కదా, మరి అమ్మాయి జాయినింగ్ కాదైతే ఆయన మీద నింద వేయాలని అయితే రాదు కదా వేయడం. ఆ అమ్మాయి 1 month అయింది అని చెప్తుందంట అండి. కుటుంబ సభ్యులకి ఎప్పుడు సమాచారం వచ్చింది ఇట్లా వీళ్ళు లైంగికంగా వేధిస్తున్నారు? 2 days అవుందంట అండి, అంతే 2 days అయింది. వెంటనే వాళ్ళందరినీ తీసుకొని వచ్చిరంట. వచ్చి ఇంకా మా అమ్మాయి కదా, మొత్తం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంట, వాళ్ళ చుట్టాలేనంట. వచ్చి బాగా గొడవ చేస్తుంటే అసలు ఎందుకు అయిందమ్మా గొడవ అనేసి మేము అడిగాం. అడిగి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదంటే కూర్చొని మాట్లాడతామా మేడం, మా అమ్మాయి పరిస్థితి ఇది, మా అమ్మాయిని ఇలా చేశారు, మీ అమ్మాయిలు అయితే ఎవరు కూడా చేయరమ్మా అలాగా. సరే మీరు కొట్టకండి తిట్టకండి అంటే మేము కొట్టడం అంటే మా అమ్మాయి మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం, మా అమ్మాయి జీవితం ఆగం చేసిండు వాడు. మరి వాడు చేసిండు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారండి. అది నిజమా అబద్ధమా అన్నది అయితే మనకు తెలీదు. హాస్పిటల్ తల్లి తండ్రి అయితే చాలా రోధిస్తున్నారు మేడం. అంటే చూడొచ్చు కూడా ఇటువంటి మాదాపూర్ లో అనేక గల్లీకి ఒక హాస్టల్స్ ఉన్న పరిస్థితి. ఈ హాస్టల్స్ లో కూడా తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. విమెన్స్ హాస్టల్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. ఎటువంటి నార్మ్స్ లేకుండా, ఒకవైపు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి పాటించకుండా. ఒకసారి హాస్టల్ చూస్తే కూడా పొరపాటున ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఫైర్ కి సంబంధించిన సేఫ్టీస్ కానీ ప్రికాషన్స్ కానీ ఎటువంటి పర్మిషన్ లేవు. అటువంటి విమెన్ హాస్టల్ నడిపిస్తున్నారు. వార్డెన్ కూడా లేని పరిస్థితి. ఖచ్చితంగా విమెన్ హాస్టల్లో ఖచ్చితంగా విమెన్ వార్డర్స్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, విమెన్ టేక్ కేరర్స్ ఉండాలి. అటువంటిది ఓనరే అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలిక పైన కూడా అత్యాచారానికి ప్రయత్నించాడంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారంటూ కూడా స్థానిక వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే యూజువల్లీ ఇటువంటి గల్లీకి ఈ మధ్య కాలంలో కూడా కో లివింగ్ కానీ లేకపోతే విమెన్ హాస్టల్ అంతా కూడా గబ్బు పడుతున్న పరిస్థితి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి పాటించకుండా నార్మ్స్ కి వ్యతిరేకంగా వెళ్ళడం, అదే కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్, సోషల్ ఎలిమెంట్స్ కి కూడా ఒకవైపు డ్రగ్స్, గాంజా, మద్యం సేవించడం, ప్రాస్టిట్యూషన్స్, అదే కాకుండా మహిళలను కూడా హింసిస్తున్నారు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కూడా సమాచారం తెలుస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ, హైదరాబాద్. మాదాపూర్లో జరిగినటువంటి ఈ ఘటన లేడీస్ హాస్టల్స్ విషయంలో మరొకసారి అలర్ట్ను చేస్తుంది, రెడ్ అలర్ట్ జారీ చేస్తుందనే చెప్పాలి. ఒక మైనర్ బాలిక మీద ఆ హాస్టల్ నిర్వాహకుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించడం ఎంత దారుణమైన ఘటనో మీరే చూడండి. ఆ హాస్టల్ యజమాని ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డాడో అతన్ని పట్టుకొని ఆ యువతి పేరెంట్స్ చిత్తకబాదారు. హాస్టల్లో ఉన్నటువంటి మిగతా యువతులు కూడా ఇందుకు సహకరించినట్లుగా తెలుస్తోంది. అతనికి దేహశుద్ధి చేయడంలో వాళ్ళు పాల్గొన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడ్డందుకు మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. చిత్తకొట్టారు అక్కడ పేరెంట్స్ అందరూ కూడా. షర్టు పట్టుకొని లాగి కొడుతుంటే తప్పించుకొని పారిపోతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. వారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు వెంటపడి పట్టుకొని దేహశుద్ధి చేసి మరొకసారి ఇలాంటి దారుణమైనటువంటి పనులు చేయకుండా, ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు అతన్ని తీసుకువెళ్ళేటప్పుడు పెట్రిషియా అతన్ని ప్రశ్నించారు, ఎందుకు చేశారు ఇలాంటి దారుణం అంటే, నాకేం తెలియదు మేడం, నేనేం చేయలేదు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం ఈ ఒక్క హాస్టల్లోనే కాదు ఇలాంటి ఘటనలు. ఎన్నో హాస్టల్స్లో ఉంటున్నటువంటి విద్యార్థినులు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి, చిన్న పల్లెటూరుల నుంచి డిగ్రీ, బీటెక్, డిప్లొమా ఏదో ఒక కోర్స్ ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి ఏదో ఒక స్కిల్ నేర్చుకొని ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అవుదాం, కెరీర్ని మొదలు పెడదామని భావించి అరకొర డబ్బులతో వచ్చి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి డబ్బులతోనే హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ నానా అవస్థలు పడుతూ కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి దుర్మార్గులు కొంతమంది వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు. కేవలం ఇలాంటి ఘటనలే కాదు, ఇలాంటి అత్యాచార ప్రయత్నాలు వాళ్ళ జీవితాలను చిదిమేసే ఘటనలే కాదు, వాళ్ళ పట్ల అనేక రకాలుగా అన్యాయం జరుగుతుంది. చాలా హాస్టల్స్ పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు, బేసిక్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా నడుపుతున్నారు. ఏ కొద్దిపాటి ప్రమాదం జరిగింది. కొన్ని హాస్టల్స్ అయితే ఆ బిల్డింగ్స్ ఏదో బూత్ బంగ్లాలను తలపిస్తూ ఉంటాయి. అంటే బాగా పాతబడిపోయి కనీసం రిపేర్స్ లేక ఎలుకలు తిరుగుతూ, బొద్దింకలు తిరుగుతూ
విపరీతమైనటువంటి దోమల బెడదతో అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. పాపం దూర ప్రాంతాల నుంచి వస్తారు అమాయక యువతులు, అప్పుడే ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని వస్తారు. ఇక్కడ ఎవరు తెలీదు, ఎవరు సపోర్ట్ ఉండరు. కట్టిన డబ్బులకి సరైన తిండి పెట్టక, చాలా సందర్భాల్లో సరైన వస్తువులు లేక, ఏదన్నా అడిగితే ఏమంటారో అనే భయంతో, ఎవరు సపోర్ట్ లేక అలాగే సర్దుకుపోతుంటారు చాలామంది యువతులు. ఇదిగో ఇలాంటి మృగాలు ఒకవేళ ఏమన్నా ప్రయత్నాలు చేసినా సరే చాలామంది బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. వాళ్ళని భయపెట్టో బెదిరించో చాలా దుర్మార్గాలకు పాల్పడుతున్న వాళ్ళు లేకపోలేదు. వాళ్ళకి మాయ మాటలు చెప్పి డబ్బు ఆశ చూపి పక్కదారులు పట్టేలా చేస్తున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ రూపంలో జరుగుతున్నటువంటి ఎన్నో అకృత్యాలు, హాస్టల్స్ని అడ్డు పెట్టుకొని ఎన్నో అకృత్యాలు, ఎన్నో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది యువతులు సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. వదిలేసి వెళ్ళిపోదామా అంటే తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దాటి ఏదో ఒక రకంగా కెరీర్లో సెటిల్ అవ్వాలి, పేరెంట్స్కి సపోర్ట్గా నిలబడాలి. లేదు ఇంకేదైనా ఇంకొంచెం మంచి హాస్టల్ చూసుకుందామా అంటే ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడం. సరే కట్టి ఏదో ఉన్న దాంట్లో బ్రతుకుదామంటే వాళ్ళు కట్టిన డబ్బులకి కనీసం విలువ లేకుండా, సరైన తిండి పెట్టకుండా, సరైన ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళకున్నటువంటి ఆ ఫినాన్షియల్ వీక్నెస్ని తమకి వాడుకుంటున్న వాళ్ళు, ఎక్స్ప్లోయిట్ చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక రకాలుగా.